వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా ఈజీగా బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా షేప్ బెల్ట్ అనేటివి ఇలా తీసేసుకోవాలి. షేప్ బెల్ట్లు మనము బ్లౌజ్ పీస్ ఏమో 2 తీసుకుంటాము, లైనింగ్ పీస్ ఏమో 1 తీసుకుంటాము. సో నేను ఏ విధంగా కుడుతున్నాను అనేది చూపిస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా కుడతారు. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్ని ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకొని 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా, ఇలా లెఫ్ట్ రైట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగానే మనం సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ కూడా దానిపైన లెఫ్ట్ రైట్ ఇలా పెట్టేసుకోవాలి. కిందికి 2 బ్లౌజ్ పీస్లు ఉంటాయి, పైననేమో లైనింగ్ పీస్ ఉంటుంది. చూస్తున్నారు కదా కరెక్ట్గా ఇలా. ఈ క్లాత్ అయితే బ్లౌజ్ క్లాత్ చాలా ఇట్లా వదులుగా ఉన్నది. చూస్తున్నారు కదా ఈ క్లాత్ ఎలా ఉందో. సో జార్జెట్ ఇలా సింథటిక్ లాగా ఉంది క్లాత్. సో ఇలాంటి క్లాత్ను మనము చాలా వెయిట్ చేసి మంచిగా నిదానంగా కరెక్ట్గా పెట్టుకొని కుట్టాలన్నమాట. సో స్టార్టింగ్ కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత మనము లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని 1 సైడ్ మలిపేసి ఇంకొక సైడు బ్లౌజ్ పీస్ పైన ఈ మనం కుట్టిన కుట్టు ఎక్స్ట్రా ఉంటుంది కదా ఖర్చులు, ఆ ఖర్చులు పైన పడే విధంగా నేను చూపిస్తాను చూడండి. ఇలా 2 స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి చూడండి ఇలా నేనైతే ఒకటి కుట్టి చూపించాను చూడండి, కుట్టి చూపిస్తాను. ఇలా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ ఒక సైడ్ ఉండాలి, ఇంకొక బ్లౌజ్ పీస్ పైన కింద ఖర్చు అనేది ఈ కుట్టు ఖర్చు పైన పడే విధంగా కుట్టుకోవాలన్నమాట. సో మనము ఎక్కడైతే కుడతామో అది లోపలి సైడ్కు వస్తుంది. కుట్టు రాని కనపడని ప్లేస్ ఏమో ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేనేం చెప్తున్నానో. సో చూడండి, నేను ఈ షేప్ బెల్ట్లను ఇలా లెఫ్ట్ రైట్ ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ సైడ్ వస్తుంది, ఇది ఇంకొక సైడ్. మనం కుట్టేటప్పుడు 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. సో హ్యాండ్స్ అయితే లైనింగ్ పీస్లో ఇలా అతుకులు అనేటివి వచ్చాయి. బ్లౌజ్ పీస్లో నేను అతుకులు రాకుండా కట్ చేశాను. సో నా ఛానల్లో వెళ్ళి చూడండి ఈ బ్లౌజ్ పీస్ అతుకులు రాకుండా హ్యాండ్స్ ఎలా కట్ చేశాను అనేది. సో అతుకులు అనేటివి యాడ్ చేశాను. ఇది కూడా మీకు దాంట్లో యాడ్ చేయడం ఏముంది, సైడ్కి అక్కడిక్కడ మనము కుట్టేసి అటాచ్ చేసి దానిపై నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఖర్చుల మీద పడే విధంగా. సో బ్లౌజ్ పీస్ హ్యాండ్ని సీదాగా పెట్టుకొని దానిపైన లైనింగ్ పీస్ని రివర్స్గా పెట్టుకొని 2 సైడ్స్ కిందికి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలాగైతే లైనింగ్ పీస్ అటాచ్ చేసామో హ్యాండ్స్ కూడా అలాగే అటాచ్ చేయాలన్నమాట. సో కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ పీస్ రివర్స్ చేసేసుకొని ఖర్చుల పైన పడే విధంగా లైనింగ్ పీస్ మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కింది ఖర్చుల మీద పడాలన్నమాట. సో ఇలా వీడియో చూస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని సీదా చేసుకొని మొత్తం చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయాలి, ముందే కట్ చేసుకోవద్దు. ఇలా వేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ హ్యాండ్ పీస్ కొద్దిగా కిందికి ఎక్స్ట్రా ఉండే విధంగానే చూసుకోవాలి, మరీ కరెక్ట్గా చూసుకోవద్దు. ఎందుకంటే కొన్ని పీస్లు మనం పిండిన తర్వాత ఇలా గుంజుకు వచ్చేస్తాయి కదా. సో మనకు లైనింగ్ పీస్ బయట పడిపోతుంది. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత నేను ఎప్పుడైనా హ్యాండ్స్ చంక లోతు తీస్తారు కదా హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి. సో నేను హ్యాండ్స్ ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే చంక రౌండ్ తీసానమాట. 2 హ్యాండ్స్ లైనింగ్ పీస్ కుట్టేశాను. చూస్తున్నారు కదా, 2 హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఇలా ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని ఇలా మలిచేసుకొని కరెక్ట్గా మలిచేసుకోవాలి. 4 ఈ క్లాత్లు అనేటివి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని మనము, మీరైతే కొత్త వాళ్ళైతే కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకొని, నాకు అలవాటు కాబట్టి నేను పిన్ అలా పెట్టుకొని స్టార్టింగ్లో అలా పెట్టుకున్నాను. సో మనకు స్టిచ్చింగ్ ఈజీగా ఉండడానికి పిన్నులు ఖచ్చితంగా వాడండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫినిషింగ్ నీట్గా కరెక్ట్గా ఉండే విధంగా అన్నీ
సైజు 2 హ్యాండ్స్ 2 సైడ్స్ కరెక్ట్గా ఉండే విధంగా ఇలా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి నీట్గా. సో ఖర్చులు అయితే ఇచ్చేసాను కరెక్ట్. మనం మిడిల్ పార్ట్లో ఇలా ఖర్చు ఇచ్చేసి చూడండి, మనం చంక డౌన్ తీసేటప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా తీయాలన్నమాట. నేనైతే లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతనే చంక డౌన్ తీస్తాను. మీకు నేను కుట్టే విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదా, లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ని నేను గ్లూ పెట్టి అతికించేసి ఐరన్ అనేది చేశాను. నాకు ఈ అటాచింగ్ టైం అనేది తగ్గిపోయిందనమాట. సో ఈ బ్లౌజ్ అర్జెంట్ ఇచ్చేది ఉంది కాబట్టి నేను ఇలా గ్లూ పెట్టి అతికించేసాను. ఐరన్ చేసేయాలి. గ్లూ పెట్టే విధానం మీకు కావాలంటే కమెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా నేను చూపిస్తాను. సో అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసి నేను ఇప్పుడు ఈ ఫ్రంట్ టక్స్ అనేటివి చూపిస్తాను. చూడండి, గ్లూ పెట్టి అతికిచ్చేసాను. దీన్ని మనం లాగిన రాదు. సో అలా అని ఎక్కువ లాగకూడదు అనమాట. మనకు గ్లూ పెట్టి అతికిస్తే చాలా ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది. సో చూడండి, టక్స్ అనేటివి కొలత బ్లౌజ్ ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి టక్స్ కొలుచుకుంటున్నాను. సో ఒకసారి కొలుచుకోవాలన్నమాట. రకరకాల సైజులు ఉంటాయి కదా, ఒకసారి హుక్స్ పార్ట్లో కొలుచుకుంటే దీనికి 4th టక్స్ కూడా ఉంది. ఏ టక్స్ అయినా మనము ఒక్కసారి కొలుచుకోవాలి లైనింగ్ పీస్ పెట్టుకొని. సో చూడండి, మిడిల్ పాయింట్కి కరెక్ట్గా ఈ టక్స్ అనేటివి వచ్చే విధంగా డ్రా చేసుకొని 2 సైడ్స్ ఇంకో సైడ్ దీనిపైన పెట్టేసి రబ్ చేస్తున్నాను. కరెక్ట్ 2 సైడ్స్ ఒకే ప్లేస్లో రావాలని. సో చూడండి, టక్స్ అనేటివి ఇలా పెట్టేసుకున్నాను. ఇంకో సైడ్ కూడా దీనిపైన పెట్టేసి ఇలా రబ్ చేసుకుంటే మనకు అచ్చు అనేది పడుతుంది. 2 సైడ్స్ ఒకే ప్లేస్లో రావడానికి ఇలా ఒక్కొక్కరు కట్ చేసిన తర్వాత టక్స్ ప్లేస్లో ఇలా ఖర్చులు అనేటివి ఇచ్చేసుకుంటాను. నేనైతే అలా ఇవ్వను. సో ఇది చాలా ఈజీ మెథడ్. మనం కుట్టేటప్పుడే చూసేసుకొని ఇలా మార్క్ వేసుకొని రబ్ చేసుకుంటే చాలా ఈజీగా 2 సైడ్స్ టక్స్ అనేటివి ఒకే ప్లేస్లో వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే చూడండి, ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత టక్స్ నేను కుట్టేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటారు. ఫ్రంట్ డాట్స్ అంటారు, టక్స్ అంటారు. సో నాకు ఎలా వస్తుందో అలా నేనైతే చెప్తున్నాను. సో ఇప్పుడు ఇలా టక్స్ అయితే మనము ఇచ్చేటప్పుడు ఇలా ఫ్రంట్లో రఫ్ ఇచ్చేసుకోవాలి, ఎండింగ్ ప్లేస్లో రఫ్ ఇవ్వాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఎండింగ్ పాయింట్లో కూడా రఫ్ ఇవ్వాలి. రఫ్ ఎందుకు ఇవ్వాలంటే మనము ఒకసారి ఒక కుట్టు ఒక లైన్గా వేసేసామంటే మనము ఆ పోగు దారం ఉంటుంది కదా, ఇలా లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. ఏదైనా తట్టినా కానీ మొత్తం ఊడొచ్చేస్తుంది. సో మనం ఒకసారి రఫ్ ఇచ్చామంటే ముడి వేసినట్టు ఉంటుందన్నమాట. మనం ఎంత ఒక థ్రెడ్ లాగినా కానీ అది ఊడి రాదనమాట. కస్టమర్ ఒకసారి మనం ఇచ్చేసిన తర్వాత అది ఊడిపోయిన తర్వాత ఎలా కుట్టావు అని ఒక మాట మనకు రాకుండా చాలా నీట్గా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్కి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి. సో 2 సైడ్స్ నేను టక్స్ అనేటివి కుట్టేశాను. ఇలా షేప్ బెల్ట్ అయితే ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. చూడండి, నేను షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేస్తానో చూడండి. నేను లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపించాను కదా. సో నేను లెఫ్ట్ రైట్ తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ పైనుంచి ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టేసుకొని మనం ఎక్కడైతే అటాచ్ చేస్తామో ఆ అటాచ్ చేసే ప్లేస్కి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. త్రిభుజాకారంలో మనకు ఇది కూడా స్ట్రేట్గా కుట్టాలి అనే థాట్లో ఉండొద్దు. ఈ క్రాస్ పెట్టుకొని మనం ఎక్కడైతే అటాచ్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొకటి కూడా ఇలా స్ట్రేట్గా పెట్టుకోవాలి. మిడిల్లో మనం పెట్టే ఫ్రంట్ పీస్ ఉంటుంది చూడండి, అది ఖచ్చితంగా ఇలా క్రాస్ ఉండాలన్నమాట. స్ట్రేట్గా పెట్టద్దు. స్ట్రేట్గా పెడితే ఏంటంటే రివర్స్గా తీసినప్పుడు మనకు ఎక్కువ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇలా క్రాస్ పెట్టుకొని అటాచ్ చేయాలి. క్రాస్ కరెక్ట్ జాయింట్ అన్నీ ఒకే దగ్గర డాట్ కలిసే విధంగా పెట్టుకొని ఇప్పుడు ఈ 3 క్లాత్ అనేటివి కరెక్ట్గా చూసుకుంటూ లోపలికి మనము మిడిల్లో టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ని లోపలికి మలిచేసి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కరెక్ట్ క్లాత్లన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా లోపలి ఫ్రంట్ పీస్ ఈ కుట్టు మీద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పీస్ని అయితే ఎక్కువ లాగద్దండి. లాగితే మనకు రివర్స్ తీసిన తర్వాత వేరే విధంగా కనిపిస్తుంది. సో లాగకుండా ఇలా ఫ్రంట్ పీస్ దాంట్లో నుంచి తీసేసాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసింది. ఖర్చులు అనేటివి బయట కనిపించకుండా ఇలా కుట్టాలన్నమాట. ఫ్రంట్ పీస్ ఇలా కుడితేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒక 2-3 బ్లౌజులు మనం కుడుతూ ఉంటే ఖరాబ్ అవుతాయి. మన బ్లౌజులు మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా మన బ్లౌజులు మనమే కుట్టుకుంటాం కదా.
ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలనో. అలాగే నేను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో అండి. సో చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.